ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయగలరండి. ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా 300 రూపాయల దర్శన్ టికెట్ లభించని వారు దర్శన్ టికెట్ కావాలి అనుకుంటే ఎలాంటి దారులు ఉన్నాయో మీ అందరికీ కూడా నేను చూపిస్తానండి. సో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు 100% ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటంటేనండి, నేను ఈరోజు ఉదయము వీడియో చేసినప్పుడు మీ అందరికీ చెప్పా, సాయంత్రం ఒక స్పెషల్ వీడియో చేస్తాను, అందులో మీకు 300 రూపాయల దర్శన్ టికెట్ ఎలా తీసుకోవాలో ఆఫ్లైన్ విధానం ద్వారా చెప్తాను అని చెప్పాను. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే టీటీడీ దేవస్థానం వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు వచ్చేసి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కూడా 300 రూపాయల టికెట్లు అయితే, ఇది స్పెషల్ ఎంట్రీ అంటే ఏంటి 300 రూపీస్ అనమాట, అయిపోయింది. అలాగే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి, అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా సెప్టెంబర్ వరకు అయిపోయినాయి. అలాగే ఆర్ష సేవలు అయినటువంటి ఇగోండి ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవము, కళ్యాణము, శాసదీపాలంకరణ అన్నీ కూడా 30వ తారీఖు వరకు అయిపోయినాయి. ఇంకా వర్చువల్ పార్టిసిపేషన్ కూడా మీకు చూపిస్తానండి. వర్చువల్ పార్టిసిపేషన్ అంటే 500 రూపాయల దర్శన్ టికెట్లు అనమాట. ఇవి కూడా మీకు సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా అయిపోయింది. చూసారా, సెప్టెంబర్ 30 వరకు కూడా దర్శనం అవైలబిలిటీ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మీకున్న అన్ని దారులు కూడా సెప్టెంబర్ వరకు అయిపోయింది. ఇంకా మీకున్నటువంటి దారులు రెండే రెండు. ఒకటి నేను ఈరోజు పొద్దున వీడియోలో కూడా క్లియర్గా చెప్పా, చూసారు కదా స్క్రీన్ పైన, జూలై ఆగస్ట్ నెలకి సంబంధించి ఏపీ ఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, టీటీడీసీ వెబ్సైట్ విధానం ద్వారా జర్నీ టికెట్, దర్శన్ టికెట్ మీరు బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ నేను ఏపీ ఎస్ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ లింక్ అనేది నేను మీకు కమెంట్ సెక్షన్లో ఇస్తా, అప్పుడు మీరు ఒకసారి అది ఓపెన్ చేసి మీరు కూడా చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ అడ్రస్లో మీరు తిరుపతికి రావాలి కాబట్టి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అయితే ఇక్కడ మీరు చూడండి, కేవలము మీకు తిరుపతి దర్శన్ టికెట్ బస్ టికెట్తో పాటు కావాలి అనుకున్నట్లయితే మీకు కేవలము ఈ 7 రూట్లో నుంచి మట్టుకే అవకాశం ఉంది. అది హైదరాబాద్ టు తిరుపతి, రెండోది చెన్నై టు తిరుపతి, మూడోది బెంగళూరు టు తిరుపతి, పాండిచ్చేరి టు తిరుపతి, విశాఖపట్నం టు తిరుపతి, రాజమండ్రి టు తిరుపతి, విజయవాడ టు తిరుపతి. ఈ 6, 7 అంటే మొత్తం కూడా 7 లొకేషన్స్ నుంచి మట్టుకే మీకు దర్శన్ టికెట్లు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోగలరు బస్ టికెట్ విధానం ద్వారా. అర్థమైంది కదా. సో నేను మీకోసం విజయవాడ సెలెక్ట్ చేసుకుంటా. సో ఇక్కడ చూడండి, విజయవాడ అని సెలెక్ట్ చేసుకొని టు తిరుపతి అని క్లిక్ చేసుకోండి. చేసుకున్నట్లయితే మీకు స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇక్కడ డిపార్చర్ ఆన్, నేను ఆగస్ట్ నెలలో మీకు చూపిస్తా. ఆగస్ట్ 13న నేను డిపార్చర్ అంటే బయలుదేరుతా విజయవాడ నుంచి. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి, ఇది ఫస్ట్ బస్ అనమాట 3479. సో దీని సీట్లు వచ్చేసి 16 సీట్లు ఖాళీగా ఉన్నాయి, 661 రూపాయలు అనమాట. ఇక్కడ సెలెక్ట్ సీట్స్ దగ్గర క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ షో లేఅవుట్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. 300 రూపాయల దర్శన్ టికెట్లు ఉన్నాయి, కావాలంటే మీరు ఈ సర్వీస్ యూస్ చేసుకోవచ్చు అని మీరు ఓకే అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని బస్ అనమాట, బస్ యొక్క సీట్ ఇమేజ్. మీరు ఒక సీట్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. ఇద్దరైతే ఇద్దరికి, 2 అయితే 2 సీట్లు. నేను ఒక సీట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర క్యాలెండర్ దగ్గర క్లిక్ చేయండి. చేస్తే మీరు 14వ తారీఖున సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ 13వ తారీఖు జర్నీ చేస్తారు కాబట్టి అదే రోజు దర్శన్ టికెట్ మీకు బుక్ చేసుకోలేరు. 14వ తారీఖు సెలెక్ట్ చేసుకొని సర్చ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, 4 గంటలకి 300 రూపాయల దర్శన్ టికెట్ని వీళ్ళు 320 అని చెప్పి ట్యాక్స్ కలిపి మీకు ఇస్తున్నారు. సో ఈ 320 రూపాయల సంబంధించి దర్శన్ టికెట్ సాయంత్రం 4 గంటలకి 88 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం 1 గంటకి 54 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్యాసింజర్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, జెండర్ మేలా ఫీమేలా రాసి, పేరు, మీ వయసు, కన్సెషన్ టైపు జనరల్ పబ్లికా, సీనియర్ సిటిజనా, కన్సెషన్ జనరల్ 2/3, ఏపీ ఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ, కార్డ్ నెంబర్ ఒకవేళ రిటైర్డ్ ఎంప్లాయీ అయితే. సో ఇవన్నీ ఎంటర్ చేసి మీరు కనుక కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీరు అమౌంట్ పే చేయడమే.
సో ఈ విధానం ద్వారా ఇప్పటికీ కూడా ఆగస్ట్ నెలలో దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయి. నేను మీకోసం కావాలంటే మరొక డేట్ చూపిస్తా. సపోజ్ ఆగస్టు 20 సెలెక్ట్ చేసుకుని సేమ్ అదే విధానం ద్వారా నేను ఫాస్ట్గా క్లిక్ చేసుకుంటూ మీకు వస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఒక బస్ సీట్ సెలెక్ట్ చేసుకుని ఆగస్టు 21 దర్శనం టికెట్ క్లిక్ చేస్తే 4 గంటలకి 267 టికెట్లు ఉన్నాయి. 199 టికెట్లు 1 గంటకు ఉన్నాయి ఆగస్టు 21న. సో ఈ విధానం ద్వారా మీకు నా ఉద్దేశం ఏంటంటే చెప్పటము, ఎవరైతే కనుక ఆన్లైన్ విధానం ద్వారా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు దర్శన టికెట్ పొందలేకపోయారో ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ విధానాన్ని మీరు ఒక ప్రయత్నంగా ట్రై చేయొచ్చు. ఈ విధానం ద్వారా మీరు బస్ టికెట్, టీటీడీ దర్శన టికెట్ కూడా పొందుతారన్నమాట. సో ఈ విధానం ద్వారా మీకు ఇప్పటికీ కూడా ఆగస్టు నెల దర్శన టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. జూలైలో కూడా ఉన్నాయి, కొన్ని తారీఖులు అయితే ఉన్నాయి. సో నేను మార్నింగ్ చెప్పాను కదండి మీ అందరికీ. సో ఈ విధానం ద్వారా మీరు తెలంగాణ టూరిజము, కేఎస్ఆర్టీసీ టూరిజము, టీటీడీ వెబ్సైట్ విధానం ద్వారా అంటే కర్ణాటక అలాగే తమిళనాడు టూరిజం కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది కాకుండా మీరు ఐఆర్సిటీసీ ప్యాకేజెస్ ద్వారా కూడా మీరు వెళ్ళవచ్చు. ఇది కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో తీసానండి. ఆ వీడియో లింక్ అనేది కమెంట్ సెక్షన్లో ఇస్తా, ఒక్కసారి చూడండి. నేను అందులో క్లియర్గా చెప్పా. అందులో అయితే మీకు జూన్కి ఖాళీగా ఉన్నాయి, జూలైకి ఖాళీగా ఉన్నాయి, ఆగస్టుకి ఖాళీగా ఉన్నాయి, సెప్టెంబర్ నెలకి కూడా ఖాళీగా ఉన్నాయి. దాంట్లో అయితేనండి మీకు దర్శనము ఉంటుంది, 300 రూపాయలది రూము ఉంటుంది. అలాగే వీళ్ళు ఇక్కడ ఒక స్పెషల్ బస్సు పెట్టి మిమ్మల్ని వారే తీసుకొని వెళ్ళి దర్శన క్యూ లైన్లకు పంపించి మళ్ళీ వారే తీసుకొని వచ్చి ట్రైన్ ఎక్కిస్తారండి. ఈ ఐఆర్సిటీసీ టూరిజం అనేది సూపర్ ప్యాకేజు. మీకు కావాలంటే ఆ లింక్ కూడా నేను కమెంట్ సెక్షన్లో ఇస్తే ఒక్కసారి ఆ వీడియో మొత్తం చూడండి. అలాగే మీకు ఉన్నటువంటి మరొక అవకాశం ఏమిటి అంటే హోమం టికెట్స్ అండి. హోమం టికెట్స్ కూడా మీరు ఇప్పటికిప్పుడు జూన్, జూలై, ఆగస్ట్ నెలకి, సెప్టెంబర్ నెలకి కూడా కావాలి అనుకుంటే మీకు ఇక్కడ మెయిన్ స్క్రీన్ పైన చూపిస్తే చూడండి, నేను ఇందాక చూపించా. హోమం టికెట్స్ అనేవి ఆన్లైన్లో అయితే జూలై వరకే అయిపోయినాయి, ఆగస్టు, సెప్టెంబర్ది అయితే ఇంకా విడుదల అవ్వలేదు. అసలు ఈ హోమం టికెట్స్ అంటే మీనింగ్ ఏమిటి, మీరు ఇది ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఎలా తీసుకోవచ్చు, ఇప్పటికీ కూడా జూలై, ఆగస్టు టికెట్లు ఎలా తీసుకోవచ్చు అన్నది నేను ఒక స్పెషల్ వీడియో తీసా. దయచేసి ఆ వీడియో చూడండి. మీకు ఉన్నటువంటివి 3 మార్గాలండి. 1 బస్ టికెట్, 2 ట్రైన్ టికెట్, 3 హోమం టికెట్లు. ఇవి కాకుండా 300 రూపాయలవి ఈ 3. ఇది కాకుండా శ్రీవాణి ట్రస్ట్కి మీరు 10,000 రూపాయల డొనేషన్ ఇస్తే బ్రేక్ దర్శనం వస్తుంది. ఇది కూడా ఒక అవకాశమే. అయితే ఇది అందరూ పెట్టలేరు కదండి. నేను 300 రూపాయలే ఈ వీడియోలో మీ అందరికి చెప్పాలనుకున్నా. సో దయచేసి ప్లీజ్ నేను పెట్టబోయే కింద 2 లింకులు మీరు ఓపెన్ చేస్తే మీకు అద్భుతంగా అర్థమవుతుంది. బస్ టికెట్ కాకుండా ట్రైను, హోమము ఎలా బుక్ చేసుకొని మీరు రాబోయే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో దర్శన టికెట్ లేని వారు రావాలి అనుకుంటున్నారో ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆ 2 వీడియోలు చూడండి, మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. బస్ అయితే ఈ వీడియోలో మీకు నేను చెప్పా, ట్రైను, హోమం అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూడండి. మీకున్నటువంటి దారులు ఇవి మాత్రమే. ఇంకా మీలో ఎవరికైనా కొండపైన రాబోయే ఈ 3 నెలల్లో రూములు దొరకలేదనుకోండి, దానికి సంబంధించి కూడా ఒక స్పెషల్ వీడియో నేను చేశా. ప్రైవేట్ రూమ్స్ ఎలా తీసుకోవాలి కొండపైన అని ఆ వీడియో లింక్ కూడా పెడతా. సో నేను పెట్టబోయే ఈ 3 వీడియోలు దయచేసి చూస్తే మీకు ఒక 100% ఒక క్లారిటీ వస్తుంది. దర్శన టికెట్, రూములు లేని వాళ్ళు ఈ విధానం ద్వారా చూడవచ్చు. దయచేసి ఆ వీడియో చూడాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. అప్పుడు మీకు 100% ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియో అనేది ఇప్పుడే కదండి, ప్రతి నెల కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? సో ఈ వీడియోని మీరు అందరూ లైక్ చేస్తారని ఆశిస్తూ, డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్.